వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో రుచికరమైన 3 రకాల స్వీట్ కార్న్ స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక వాటర్ బౌల్ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద లైట్గా వాటర్ బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేయాలండి. నెక్స్ట్ చూడండి, వాటర్లో బాయిల్ అవుతున్నప్పుడు స్వీట్ కార్న్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్స్ యాడ్ చేసినాక 10 to 15 minutes వరకు బాయిల్ చేయాలి. చూడండి, బాగా బాయిల్ అవుతున్నాయి. నెక్స్ట్ అండి, స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ అన్నీ రిమూవ్ చేయాలి కాబట్టి ఇలా వడగట్టండి. సో వడగట్టేసినాక ట్యాప్ కింద పెట్టి కొంచెం వాష్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ పసుపు యాడ్ చేసాం కదా, ఆ పసుపు స్మెల్ అనేది పోవడానికి ఇలా వాష్ చేసుకోవాలి. స్మెల్ ఉన్నా మాకు ఓకే అనుకున్న వాళ్ళైతే సో వాష్ చేయకపోయినా పర్లేదండి. అసలు పసుపు ఎందుకు మనం యాడ్ చేసామంటే ఆ స్వీట్ కార్న్ అనేవి ఇలా గోల్డ్ కలర్లోకి రావడానికి అనమాట. సో చూడండి, ఇంకా ఈ బాయిల్ అయిన స్వీట్ కార్న్స్ని 3 బౌల్స్లో తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ బౌల్లో చూడండి, ఒక స్పూన్ ఆనియన్స్, స్మాల్ పీసెస్ కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ విత్తనాలు లేని మెత్తటి టమాటా అండి, ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి టమాటో. నెక్స్ట్ క్యాప్సికమ్, కొత్తిమీర, ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. ఒక స్పూన్ నెయ్యి, చిటికెడు మిరియాల పొడి అండి, హాఫ్ స్పూన్ సాల్ట్. సో ఇవన్నీ మనం యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అన్నీ మనం వెజిటబుల్స్ యాడ్ చేస్తాము, సో అందుకని దీన్ని మిక్స్డ్ వెజ్ కార్న్ అని అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక పావు స్పూన్ లెమన్ జ్యూస్. దీంట్లో అన్నీ మనం వెజిటబుల్ యాడ్ చేస్తాము, సూపర్ టేస్ట్. సో మిక్స్డ్ వెజ్ కార్న్ రెడీ. నెక్స్ట్ బౌల్ అండి, మసాలా కార్న్. ఈ మసాలా కార్న్ ఎలా చూడండి, ఒక స్పూన్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా, ఓ చిటికెడు గరం మసాలా, కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ సాల్ట్. బాగా మిక్స్ చేయండి. అయితే ఇక్కడ నెయ్యి అండి, బాగా వేడి మీద బాయిల్ చేసిన నెయ్యి వేయండి. లేకపోతే స్వీట్ కార్న్ వేడిగా ఉంటే నార్మల్దైనా యాడ్ చేసినా అది మెల్ట్ అయిపోతుంది. సో మసాలా కార్న్ రెడీ. నెక్స్ట్ ఇక్కడ మనం పావు స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, టేస్టీగా ఉండేది. నెక్స్ట్ క్లాసిక్ కార్న్. సో క్లాసిక్ కార్న్లో వచ్చేసరికి కొత్తిమీర అండి, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ సాల్ట్. సో ఇది జస్ట్ ఇక్కడ క్లాసికల్ని 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సింది. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను క్లాసిక్ కార్న్ మసాలా కార్న్లో నేను లెమన్ జ్యూస్ యాడ్ చేయలేదండి, అది ఆప్షనల్. సో యాడ్ చేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది, అది యువర్ చాయిస్. క్లాసిక్ కార్న్ రెడీ. సరేండి, ఈ 3 కార్న్స్ మిక్స్డ్ వెజ్ కార్న్, మసాలా కార్న్, నెక్స్ట్ క్లాసిక్ కార్న్. సో చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు కూడా ఇష్టపడతారు.
ఈ విధంగా చేసి స్నాక్స్ బాక్స్లో పెట్టొచ్చు.